హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు టీవీఎస్ ఐక్యూబ్లో ప్రెజెంట్ అండర్ 1,00,000లో చూసుకుంటే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లేదనమాట. లీస్ట్ ప్రైస్ చూసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ మోడల్ అయితే ఉంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,03,315 రూపీస్, అంటే 1,03,315 రూపాయలు అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,15,000 దాకా అయితే వెళ్తుంది అనమాట. ఆ విధంగా చూసుకుంటే కూడా ఎక్స్షోరూమ్ ప్రైస్ పరంగా కానీ ఆన్ రోడ్ ప్రైస్ పరంగా కానీ అండర్ 1,00,000 టీవీఎస్ ఐక్యూబ్లో అయితే ఏది లేదు. కానీ మీరు చూసుకుంటే ఓలాలో చూసుకుంటే ఓలా S1X సిరీస్లో ఉంది అండర్ 1,00,000. అదేవిధంగా వీదాలో చూసుకుంటే కూడా వీదా V2 లైట్ అనేసి అండర్ 1,00,000 అయితే ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా. అండ్ ఫ్యూచర్లో చేతక్ వాళ్ళు కూడా 3001 అనేసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురాబోతున్నారని చెప్తున్నారు అనమాట అండర్ 1,00,000ని. సో ఈ విధంగా చూసుకుంటే ఈ మూడు కంపెనీస్కి అండర్ 1,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రెడీగా ఉండబోతున్నాయి. కానీ టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే కూడా అండర్ 1,00,000 అనేది ఏది లేదు. సో ఇది మిస్ అవుతుంది కాబట్టి టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా సో ఖచ్చితంగా అండర్ 1,00,000 ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించి పేటెంట్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. కొన్ని నేమ్స్ కూడా ట్రేడ్ మార్క్ చేసుకుంది అనమాట. అవి వచ్చేసి టోటల్గా 3 నేమ్స్ అయితే మనకి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు స్క్రీన్ కూడా ఇమేజెస్ వేస్తున్నాను. ఫస్ట్ నేమ్ వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్, సెకండ్ నేమ్ వచ్చేసి టీవీఎస్ EV1 అండ్ థర్డ్ నేమ్ వచ్చేసి టీవీఎస్ O. సో టోటల్గా 3 నేమ్స్కి అయితే ట్రేడ్ మార్క్ అయితే చేసింది అనమాట. సో దీని ప్రకారంగా ఏమనుకోవచ్చు అంటే వస్తే ఒక మోడల్ అయితే రావచ్చు, దానికి 3 ఏదో ఒక పేరు పెట్టచ్చు. ఇంకొకటి లీస్ట్ ఛాన్స్ ఏంటంటే 3 మోడల్స్ రావచ్చు, 3 మోడల్స్ సంబంధించిన 3 పేర్లు అనుకోవచ్చు అనమాట. దీనికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెస్తుంది అనేది నాకైతే డౌటే. మోస్ట్ ప్రాబ్లీ ఒక మోడల్ అయితే తెస్తారు, దానికి సంబంధించి ఒక పేరు అయితే పెడతారు. సో ఈ 3 పేర్లలో మీరు ఏ పేరు పెడతారైతే అనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏది పెడతారని నేనైతే నాకు గెస్ అయితే నేను చేస్తాను. సో మోస్ట్ ప్రాబ్లీ టీవీఎస్ వాళ్ళు ఆర్బిటర్ అని పేరు పెడతారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, టీవీఎస్లో జూపిటర్ పెట్రోల్ స్కూటర్ అయితే ఉందన్నమాట. సో జూపిటర్ అనే పదం వచ్చేసి స్పేస్ రిలేటెడ్ ఒక ప్లానెట్ పేరు. సో ఆ విధంగా చూసుకుంటే కూడా ఆర్బిటర్ అనేది కూడా స్పేస్ రిలేటెడ్ ఒక పదం అనమాట. సో ఆ విధంగా నేను ఖచ్చితంగా టీవీఎస్ ఆర్బిటర్ అనే పదం అయితే వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జూపిటర్ అనేది స్పేస్ రిలేటెడ్ పదము, ఆర్బిటర్ కూడా స్పేస్ అంటే అంతరిక్షం రిలేటెడ్ పదాలు అనమాట ఇవి. సో ఆ విధంగా పెడుతున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ చేస్తాను. బండి విషయానికి వస్తే కూడా ఒక డిజైన్ అయితే మనకి చక్కర్లు కొడుతుంది ఆన్లైన్లో. సో దానికి సంబంధించి ఇమేజ్ కూడా చూడండి. సో మోస్ట్ ప్రాబ్లీ దీనికి సంబంధించి ఒక పేటెంట్ కూడా టీవీఎస్ వాళ్ళు అయితే రైజ్ చేశారనమాట. ఈ బండికే టీవీఎస్ ఆర్బిటర్ కానీ టీవీఎస్ EV1 కానీ టీవీఎస్ O పేరు ఉండొచ్చు, లేదా ఇది ఒక మోడల్ ఉండొచ్చు, అది కూడా ఒక మోడల్ ఉండొచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం టీవీఎస్ వాళ్ళు అండర్ 1,00,000 ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకురాబోతున్నా అయితే అర్థమైంది. సో చూద్దాం ఎంత బడ్జెట్లో తెస్తారనేసి. నాకు తెలిసినంత వరకు 1 or 2 మోడల్స్ తీసుకొస్తారనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా 85,000 నుంచి 95,000 మధ్యలో ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రైస్ పరంగా ఎంత ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోమీటర్కి సంబంధించి రేంజ్ టెస్ట్ అయితే చేశాను. సో చూడకపోతే అది కూడా చూడండి. రేంజ్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువైతే వచ్చింది. సో ఎంత రేంజ్ వచ్చింది తెలుసుకోవాలంటే ఆ వీడియో కూడా చూడండి.